కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ చరిత్ర సృష్టించాడు. 18 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలోనే ఎవరికీ సాధ్యం కాని అరుదైన రికార్డును అందుకున్నాడు. ఐపీఎల్ 2025 సీజన్లో భాగంగా ముంబై ఇండియన్స్ తో ఆదివారం జరిగిన క్వాలిఫైయర్ 2 మ్యాచ్లో సమష్టిగా రాణించిన పంజాబ్ కింగ్స్ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ విజయంతో శ్రేయస్ అయ్యర్ ఓ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. 18 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలోనే 3 వేర్వేరు జట్లను ఫైనల్ కు చేర్చిన తొలి కెప్టెన్ గా శ్రేయస్ రికార్డులకెక్కాడు. 2018లో ఢిల్లీ క్యాపిటల్స్ తో తన ఐపీఎల్ కెరియర్ ను ప్రారంభించిన శ్రేయస్ 2020 సీజన్లో కెప్టెన్ గా ఢిల్లీ జట్టును ఫైనల్ కు చేర్చాడు. దురదృష్టవశాత్తు ఆఖరి మెట్టుపై ఢిల్లీ బోల్తా పడింది. తర్వాత ఐపీఎల్ 2024 సీజన్లో శ్రేయస్ కెప్టెన్ గా కోల్కతా నైట్ రైడర్స్ ను ఫైనల్ కు తీసుకెళ్లడమే కాకుండా ఛాంపియన్ గా నిలిపాడు. ఇప్పుడు పంజాబ్ ను ఫైనల్ కు చేర్చి ఈ ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. 18 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో మరే కెప్టెన్ కూడా ఈ ఫీట్ ను సాధించలేదు. శ్రేయస్ అయ్యర్ సూపర్ కెప్టెన్సీతో 11 ఏళ్ల తర్వాత పంజాబ్ కింగ్స్ ప్లే ఆఫ్స్ కు చేర్చడమే కాకుండా ఫైనల్ కు కూడా అర్హత సాధించింది. ఫైనల్లో విజయం సాధిస్తే పంజాబ్ కింగ్స్ తొలి టైటిల్ ను ముద్దాడనుంది. 18 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో పంజాబ్ ఫైనల్ కు చేరడం ఇది రెండోసారి మాత్రమే. 2014లో ఆ జట్టు ఫైనల్ కు చేరిన కేకేఆర్ చేతిలో ఓటమి పాలైంది. 5 టైటిల్స్ గెలిచిన ఎంఎస్ ధోని, రోహిత్ శర్మ ఐపీఎల్ లో మోస్ట్ సక్సెస్ఫుల్ కెప్టెన్లుగా ఉన్నారు. అయితే వీళ్ళు కేవలం ఒకే జట్టు తరపున సారథిగా సక్సెస్ అయ్యారు. కానీ శ్రేయస్ అయ్యర్ మాత్రం వేర్వేరు జట్లకు కెప్టెన్ గా వ్యవహరిస్తూ ప్రతి జట్టును ఫైనల్ కు తీసుకెళ్లి తాను సంథింగ్ స్పెషల్ అనిపించుకున్నాడు. ఒకవేళ రేపటి తుదిపోరులో పంజాబ్ కింగ్స్ గనక నెగితే అతని కెప్టెన్సీకి తిరుగుండదని చెప్పాలి. మొత్తం మీద మెగా వేలంలో 26.75 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసి తనపై పంజాబ్ యాజమాన్యం పెట్టుకున్న నమ్మకాన్ని శ్రేయస్ నిలబెట్టుకున్నాడు.